హరి ఓం. ఈరోజు మనం పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ కింద మెడిటేషన్ ఎందుకు చేయాలి, చేస్తే ఉపయోగాలు ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. ఈ పిరమిడ్ అనేది ఈజిప్ట్లో చేసేవాళ్ళు మొదటగా. అయితే ఆ పిరమిడ్లంతా కూడా ఎందుకు ఉపయోగించుకున్నారంటే, ఒక శక్తిపాతం జరుగుతుంది పిరమిడ్లో. దానివల్ల పిరమిడ్లో ఉండే వాటికి ఏ హాని జరగదు అని అప్పట్లో రాజులు వీళ్ళంతా కూడా ఇప్పుడు మనం సమాధులు కట్టినట్టుగా పిరమిడ్లు కట్టి చేసుకునేవాళ్ళు. అంటే ఆ రాజు యొక్క బాడీ, డెడ్ బాడీ ఎంతకాలమైనా కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయేదట పిరమిడ్లు అయితే. అందుకోసం వాళ్ళు దాన్ని అటు ఉపయోగించుకున్నారు. దాని వెనక సైన్స్ తెలియలేదు. ఇప్పుడు ఆ పిరమిడ్ని ఉపయోగించుకొని మెడిటేషన్ చేస్తే ఎంతో ప్రయోజనం అని మనకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు తెలియజేశారు అందరికి కూడా. ఆయన కూడా ఆ పిరమిడ్ యొక్క ఎనర్జీని తెలుసుకున్న తర్వాత కొన్ని టెస్టులు చేశారట. ఒక టమోటాని దాని కింద పెడితే అది 20 రోజులైనా ఇంకా ఎక్కువ కాలమైనా కూడా చెక్కు చెదరలేదట. అలాగే బ్లేడ్లు పెడితే ఆ షార్ప్నెస్ పోలేదట. అలాగే పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తే ఆ శక్తిపాతం ఎక్కువగా జరుగుతూ ఉంది అని గ్రహించి ఆయన అందరికీ తెలియజేశారు. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, సాధకులు అందరికీ అని. అది ఒక సైన్స్ పిరమిడ్ అనేది. ఎలాగంటే ఇప్పుడు మనకి దేవాలయాల్లో గోపురాలు కట్టారు, కలిసిం పెడతారు. అందువల్ల దేవాలయం పోయినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆ ధ్వజస్తంభం అనేది మనకి ట్రాన్స్ఫార్మర్ లాగా, మనకి కరెంటుకి ట్రాన్స్ఫార్మర్లోకి వచ్చి ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన స్తంభాలకు వచ్చి స్తంభాల ద్వారా ఇళ్ళలోకి కరెంట్ వస్తుంది. అంటే ట్రాన్స్ఫార్మర్లో అంతా కూడా ఎలక్ట్రిసిటీ అనేది నిక్షిప్తం అవుతుంది. అక్కడి నుంచి స్తంభాలకి పోల్స్, అక్కడి నుంచి ఇంటికి. అట్లాగే ఈ దేవాలయ ధ్వజస్తంభాలు అనేది ఆ ఎనర్జీని గ్రహిస్తుంది. ఆ గోపురాలను, ఆ కలిసెలు అంతా కూడా సైన్స్. అందుకే గుడికి పోతే ప్రశాంతంగా ఉంటుందని అందరూ కూడా రోజులు కొంతసేపు అన్నా గుళ్ళో గడిపేసి వస్తుంటారు. అట్లాగే ఈ పిరమిడ్ అనేది కూడా ఆ యాంగిల్, ఆ విధంగా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. సో ఆ కాస్మిక్ ఎనర్జీ మనం ఎక్కువ తీసుకున్న వల్ల దాంట్లో కూర్చొని ధ్యానం చేయడం వల్ల అధిక రేట్ల ఫలితం ఉంటుంది. సో మనం నేచర్లో మెడిటేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఫారెస్ట్లో మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు, మౌంటైన్స్లో మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈ పిరమిడ్లో చేసినందువల్ల ఇంకా అధికంగా శక్తిని పొందడానికి అవకాశం ఉందని ఈ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు దాన్ని విరివిగా ప్రచారం చేశారు అందరికీ. అంటే దానివల్ల ఎంతో ఉపయోగకరం ఉందని. కాబట్టి అలా మనం కూడా ధ్యానాన్ని పిరమిడ్ కింద కూర్చొని చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు. అంతేగాక చాలామందికి శారీరకంగా రుగ్మతలు తొలగిపోయి ఆరోగ్యంగా తయారవుతున్నారు. మన ఇళ్లలో అయినా ఆ పిరమిడ్లు కట్టుకోవచ్చు చిన్నవిగా. అది లేని వాళ్ళు కనీసం హ్యాంగ్లర్గైనా రూమ్లో పెట్టుకొని దాని కింద మెడిటేషన్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా మెడిటేషన్ చేస్తే కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. దీంట్లో ఇంకా అధికంగా, ఇంకా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉన్నప్పుడు మనం చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి అందరూ కూడా ఈ పిరమిడ్ ఎనర్జీని ఉపయోగించుకొని మెడిటేషన్ చేయాలని ఆశిస్తూ హరి ఓం తత్సత్.